బాబాకి జై. జై బాబా అండి అందరికీ. ద జాయస్ పాత్. మనము ఈ పుస్తకాన్ని ప్రతిరోజు చదువుకుంటూ ఉన్నాము. అది 1940 సంవత్సరంలో బాబా చెప్పినటువంటి అనేక విషయాలు మనీ నోట్స్ ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. 1 సంవత్సరం పాటు బాబా స్త్రీ మండలి వారి దగ్గరకు వచ్చినప్పుడు ఏ విషయాలు చెప్పారు, ఎలాంటి వ్యాఖ్యలు చేశారు, ఇవన్నీ ఆ నోట్స్లో పొందుపరిచింది మణి. అందులో భాగంగా బాబా అనేక ఆధ్యాత్మిక విషయాలను కూడా చెబుతూ ఉండేవారు. అంటే భగవంతుడు అంటే ఎవరు, భగవంతుని స్వరూప స్వభావాలేమిటి, అయితే దైవీ మానవుడంటే ఎవరు, ఆయన యొక్క విధులు ఏమిటి, ఆయన కర్తవ్యాలు ఏమిటి, ఆయన ఎలా పనిచేస్తాడు, ఇలాంటి అనేకమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలను చెబుతూ ఉండేవారు. వాటిని ఆమె యథాతథంగా నోట్ చేసుకుంటూ ఉండేది. ఇక్కడ పొందుపరిచినటువంటి ఈ అంశం ఏమిటి అంటే లవ్ అండ్ మెడిటేషన్, ప్రేమ ధ్యానము. ఈ రెండు మనకి మామూలుగా అర్థం తెలుస్తూనే ఉంటుంది. వీటిని ప్రేమ ధ్యానము ఈ విధంగా మనం తెలుసుకుంటూ ఉంటాం. కానీ బాబా అటువంటి అద్భుతమైనటువంటి ఆ దైవీ ప్రేమ గురించి, ఆ మెడిటేషన్లో మానవుడు ఏ స్థాయికి వెడతాడు, ఈ విషయాలను చాలా స్పష్టంగా, అంటే అలాంటి ఉత్కృష్టమైనటువంటి విషయాలను కూడా సులభంగా అర్థం చేసుకోవడంలో, అంటే అర్థం చేసుకునేలాగా స్త్రీలను చేయడంలో సహజ సిద్ధమైనటువంటి ఆయన సంభాషణ రీతి మనకు ఈ ప్రసంగంలో కనిపిస్తూ ఉంటుంది. మనము సాధారణంగా మన వస్తువులు, మనకు సంబంధించినటువంటి మనుషులపై, అలాగే మన కుటుంబంపై, అలాగే మనకు చెందినటువంటి మనవి అనుకునేటటువంటి వస్తువులపై ఎంతో ఇష్టాన్ని కనపరుస్తూ ఉంటాం. వాటిపై ఆ ప్రేమ అనేది మనకు ఉంటుంది, అది సహజంగానే ఉండేది. కానీ భగవంతుని ప్రేమించాలి అంటే ఆ ప్రేమను కానుకగా ఇవ్వాలి అని బాబా చెప్పారు. ఈ వస్తువుల పట్ల, ఈ విషయం వాంఛల పట్ల మనకు ఉండేటటువంటి ఇష్టాలు, ఆ ప్రేమ అనేది భగవంతుడు ఇవ్వాల్సిన అవసరం లేదు, మనకు సహజ సిద్ధంగానే అలవడుతుంది. అంటే నాది అనుకునేటటువంటి వస్తువుపై ప్రేమ అనేది సహజంగానే ఉంటుంది. అయితే బాబా ఏమంటున్నారు అంటే, మీరు బాబాని గురించి ఆలోచించినప్పుడు మాత్రమే, అంటే ఆలోచించినప్పుడు మీరు బాబాను ప్రేమించగలుగుతారు. బాబాను గురించి ఆలోచించేటప్పుడు మీ గురించిన ఆలోచనలు రావు. బాబాను మరింతగా ఆలోచించడం కారణంగా మీ గురించి తక్కువగా ఆలోచిస్తారు. అందువలన భగవంతుని అధికంగా ప్రేమించడంలో మీ గురించిన ఆలోచనలు తక్కువవుతాయి. ఎంతగా భగవంతుని గురించి ఆలోచిస్తే అంతగా మీ గురించిన ఆలోచనలు తగ్గిపోతూ ఉంటాయి. ఎల్లవేళలా బాబాను గురించి ఆలోచిస్తే మీ గురించి మీరు పూర్తిగా మరచిపోతారు. ఆలోచించకపోతే భావనలు కూడా ఉండవు అంటూ ఒక ఉదాహరణ చెప్పారు. రానోగేలి తన తల్లి అయినటువంటి నానోగేలి గురించి ఆలోచిస్తే ఆమె గురించిన అనుభూతులు, భావనలు ఆమెలో కలుగుతాయి. అలాగే ఒకవేళ ఆమె గురించి ఆలోచించకపోతే ఆమె గురించిన ఫీలింగ్స్ అనేవి రావు. అయితే మెడిటేషన్ క్లాసులు, అంటే ఆ రోజుల్లో కూడా మెడిటేషన్ క్లాసులు పూనాలో ప్రారంభించారట. బాబా వాటిని గురించి ప్రస్తావిస్తూ, ఆ క్లాసులు ప్రేమనివ్వలేవు, శాంతిని ఇస్తాయి కానీ
ప్రేమను ఇవ్వవు. ఆలోచన నిరంతరాయంగా లోతుగా సాగినప్పుడు ప్రేమ జనిస్తుంది. ధ్యానంలో ఆలోచనను అరికట్టే ప్రయత్నం చేస్తావు. అప్పుడు శాంతి వస్తుంది. కానీ ప్రేమ కొరకు నీవు ప్రియతముని గురించి ఆలోచించాలి. అంటే ఇక్కడ ధ్యానం గురించి, ప్రేమ గురించి బాబా వివరంగా చెప్తున్నారు. అంటే ధ్యానము అంటే సాధారణంగా మనకు తెలిసిన ధ్యానం ఏమిటి అంటే ఒక చోట ఏకాంతంగా కూర్చోవడము, కళ్ళు మూసుకోవడము, మన దృష్టినంతటిని భ్రూమధ్యంలో కేంద్రీకరించడము. దాని ద్వారా మెడిటేషన్ చేస్తూ ఉంటారని మనకు తెలుసు. సాధారణంగా మనలో అంటే బాబా ప్రేమికులకు బాబా ధ్యానం గురించి చెప్పలేదు. ధ్యానం చెయ్యమని కూడా చెప్పలేదు. అలా అని వద్దని కూడా చెప్పలేదు. అంటే ధ్యానంలో మనము ఏ స్థితికి వెళ్తాము, ప్రేమలో ఏది మనం పొందగలుగుతాము అనేది ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు. అయితే ధ్యానము అంటే ఆలోచనలను అరికట్టే ప్రయత్నం. మరి ప్రేమలో ప్రియతముని గురించి అంటే ప్రేమించేటప్పుడు ప్రేమికుడు, ప్రియతముడు ఉంటారు. కాబట్టి ప్రియతముడి గురించి ప్రేమికుడు ఆలోచిస్తాడు. మరి ధ్యానంలో మనసు నిశ్చలంగా ఉన్నప్పుడు ప్రియతముడు అక్కడ ఉండడు. మరి ప్రియతముని ఉండని ప్రదేశంలో ప్రేమ ఎలా ఉంటుంది? ఇది ముఖ్యమైన విషయం. ధ్యానం చేసేటప్పుడు నీవు అన్నీ మరిచిపోయే ప్రయత్నం చేస్తావు. నిన్ను నువ్వు కూడా మరిచిపోయే ప్రయత్నం చేస్తావు. ప్రేమించడంలో కూడా నీవు అన్నింటినీ నిన్ను నువ్వు కూడా మరిచిపోతావు. కానీ ప్రియతముణ్ణి మాత్రం గుర్తుంచుకుంటావు. ధ్యానంలో బాబా చెప్తున్నారు, పరిపూర్ణమైనటువంటి ధ్యానము చాలా అరుదు. నీవు నీ శరీరాన్ని, నీవు అన్నీ మరచిపోతావు. ప్రేమలో కూడా అలాగే జరుగుతుంది. కానీ ప్రియతముణ్ణి గుర్తుంచుకుంటావు. ధ్యానంలో ప్రియతముడు ఉండడు. అందువలన ధ్యానంలో సమాధి దశకు చేరుకోగలుగుతావు. అన్నిటినీ మరిచిపోతావు. శాంతిని కూడా పొందుతావు. కానీ గాడ్ రియలైజేషన్, భగవద్ అనుభవాన్ని మాత్రం పొందలేవు. ప్రేమ ద్వారా మాత్రమే భగవద్ అనుభవాన్ని పొందగలవు అంటున్నారు. తర్వాత మరో సందర్భంలో బాబా ఈ ధ్యానం గురించే చెప్తూ ఉన్నారు. ధ్యానం చెయ్యగలిగిన వారు ధ్యానం చెయ్యండి. చెయ్యలేని వారు అరగంట సేపు నా నామాన్ని స్మరించండి. ప్రతిరోజు ధ్యానం చెయ్యండి. కానీ నేను వచ్చిన రోజు అంటే మీ దగ్గరకు వచ్చిన రోజు చేయకపోయినా పర్వాలేదు. ధ్యానం కొంతమందికి సరిపోతుంది, కొంతమందికి కుదరదు. కొంతమంది మాత్రమే ఆ ధ్యానాన్ని ఎంజాయ్ చేయగలరు. అనగా నీ లోపలికి అంటే నేరుగా లోతులకు వెళ్ళడాన్ని ఆనందించగలరు. ప్రేమించగలిగిన వారు కూడా అక్కడికి వెడతారు. కొన్ని ఆశ్రమాలలో ధ్యాన తరగతులు నిర్వహిస్తారు. కానీ ధ్యానం ఎవరిని భగవంతునితో ఏకత్వం కలిగించదు. హఫీజ్ అంటాడు, నీ తలలో, నీ బుద్ధిలో భగవంతునితో ఏకం కావాలనే సంకల్పం కలిగినట్లయితే నీవు భగవంతునితో ఏకమై ఉన్న సద్గురువు పాదాల కింద ధూళిగా మారాలి. బాబా చెప్తున్నారు, అందువలన ధ్యానం ప్రశాంతతనిస్తుంది. అదృష్టవంతులైన కొందరికి ఆ ఆంతరంగికమైనటువంటి ఆవిష్కరణ కలుగుతుంది. అలాగే బాబా అరవింద మహర్షి గురించి చెప్తూ ఆయన తన గ్రంథాలలో ధ్యానం ద్వారా నేను ఆ స్థితికి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అని వ్రాశాట. బాబా అంటున్నారు, కానీ ధ్యానం ద్వారా ఇల్యూమినేషన్ అంటే జ్ఞాన ప్రకాశాన్ని పొందడం చిన్న విషయం కాదు. ధ్యానం అనగా తన లోతులకి వెళ్ళడం. అది దైవీ మార్గంలో స్వీయ హిప్నాటిజం అంటే ఎవరికి వాళ్ళు హిప్నటైజ్ చేసుకోవడం వంటిది అని బాబా చెప్తున్నారు. నిన్ను నువ్వు పోగొట్టుకోవడం అనగా
పరమాత్మను తప్ప దేని గురించి ఆలోచించకుండా నిన్ను నువ్వు మరచిపోవడం. అరవింద మహర్షి 6వ భూమికలో ఉన్నాడు. వలీ స్థితి ద్వారా కాక ధ్యానం ద్వారా ఆయన ఆ స్థితికి వచ్చాడు. చట్టి బాబా కూడా 6వ భూమికలో ఉన్నవాడే, కానీ ఎప్పుడూ ధ్యానం చెయ్యడు. అతడు రాత్రి పగలు అలా అహోరాత్రాలు భగవంతుని చూస్తూ ఉంటాడు. మనకందరికీ తెలుసు, బాబా చెప్పినటువంటి గాడ్ స్పీక్స్ గ్రంథంలో 6వ భూమికకు వెళ్ళినటువంటి సాధకుడు నేరుగా భగవంతుణ్ణి ముఖాముఖి, మనమంతా మన వారిని ఎలా చూస్తామో అలా భగవంతుణ్ణి నిత్యము దర్శిస్తూ ఉంటాడు. కానీ ఆయన వేరు, నేను వేరు అనే తెర వాళ్ళ మధ్యలో ఉండిపోతుంది. అంతే, ప్రియతముడు వేరు, ప్రేమికుడు వేరు, వాళ్ళ మధ్య తెర ఉంటుంది. నేరుగా చూస్తూ ఉంటాడు, కానీ ఆయనతో పాటు ఒకటి కాలేడు. ఇద్దరూ 6వ భూమికలో ఉన్నప్పటికీ వారి మధ్య గొప్ప తేడా ఉంది. ప్రేమ శాశ్వతత్వాన్ని ఇస్తుంది. ధ్యానం సమాధి స్థితికి తీసుకువెడుతుంది. భగవంతునితో ఏకమయ్యాక సంపూర్ణ శాశ్వతత్వం, అంటే మీరు సద్గురువుగా కిందకు దిగి వచ్చినా రాకపోయినా సంపూర్ణంగా ఆ శాశ్వతత్వాన్ని పొందుతారు. అరవిందుడు భగవంతుడికి, అంటే భగవంతుడు చూసే స్థితికి మధ్య ఉన్నటువంటి అగాధాన్ని అందంగా ఇలా వ్రాశాడు. మనం ఈ తీరంలో ఉండి, ఓ భగవంతుడా, మేము నిన్ను చూస్తున్నాం కానీ నిన్ను చేరుకోలేం, అందువలన నీవైనా కనీసం ఇక్కడకు రా తండ్రి అంటూ రోధిస్తాడు అని అరవింద మహర్షి చెప్పాట. ఆ విషయాన్ని బాబా ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. అంటే 6వ భూమికకు 7వ భూమికకు మధ్య పెద్ద అగాధం, ఎబిస్ ఉంటుంది అని బాబా చెప్పారు. అక్కడ నుండి అంటే 7వ భూమికకు చేరుకోవడం అనేది సాధకునికి సాధ్యం కాదు. ఒక అవతార పురుషుడు లేదా సద్గురువు వల్ల మాత్రమే అది చేకూరుతుంది అని బాబా స్పష్టంగా చెబుతూ, కాబట్టి అటువంటి, అంటే అరవింద్ ఘోష్ గురించి మనం తెలుసుకున్నాం. ఆయన 6వ భూమికకు చేరుకున్నాడు. అక్కడ నుండి నేను 7వ భూమికకు లాగాను అని బాబా చెప్పారు. ఇంకా బాబా ఈ ధ్యానం గురించి చెప్తున్నారు. సూఫీ మతస్థులు కూడా ధ్యానాన్ని అవలంబిస్తారు. అంటే వాళ్ళు దాన్ని ప్రేమిస్తారు. భగవంతుణ్ణి ప్రేమించడం ద్వారా ధ్యానంలోకి వెడతారు. ధ్యానం మంచిదే. మీరు ప్రేమిస్తూ ధ్యానం చేస్తే హాని ఉండదు. కానీ ధ్యానం చెయ్యాలి అని ఒక సమయం పెట్టుకుని ఒక చోట కూర్చుని ఏకాంతంగా ఉండేలా చూసుకుని ఏదో మందు మింగినట్లు, ఏదో ఔషధం మింగినట్లుగా తప్పనిసరిగా చేస్తున్నాము అనేటట్లుగా చెయ్యకూడదు. మీరు ధ్యానంపై ఆసక్తి ఉంటే ఆనందంగా ఆచరించాలి. మీకు ధ్యానం నచ్చకపోతే నా నామాన్ని స్మరించండి. నన్ను ప్రేమిస్తే నా నామం మీకు ఆనందాన్ని ఇవ్వగలదు. మీకు నచ్చిన విధంగా నా నామాన్ని ఎప్పుడైనా ఎక్కడైనా చెయ్యండి అంటున్నారు బాబా. అయితే హిమాలయాల్లోకి వెళ్ళిన సంపూర్ణమైనటువంటి ఆ నిశ్శబ్దాన్ని, ఆ ఆనందాన్ని పొందలేరు. కానీ ఇక్కడ ఒక విషయం చెప్తున్నారు బాబా. ఏమిటి అంటే, ఈ సెప్టెంబర్ నెల తర్వాత మీరందరూ కూడా నా యొక్క ఈ భావి సమాధి ఏదైతే ఉందో దాని పరిసరాలలో ధ్యానం చేయొచ్చు. ఆ సమాధి స్థితికి వెళ్ళినప్పుడు, అంటే ధ్యానంలో ఎవరైనా సమాధి స్థితికి వెళ్ళినప్పుడు గన్ పేలిన, దగ్గరగా ఉండేటటువంటి ఒక తుపాకీ పేలినా కూడా అది వినలేరు. కానీ ప్రేమకు కూడా ఇవేవి ఉండవు.
ప్రేమికుడు ప్రియతముని గురించి ఆలోచిస్తే అతడు ధ్యానం చెయ్యకపోయినా అతడు ప్రేమిస్తున్నాడు, అతడు కూడా దేనిని వినడు, పట్టించుకోడు కూడా. ప్రేమించండి, ఇదంతా కేవలం భ్రాంతి, ఈ ప్రపంచమంతా కూడా శూన్యం, ఒక్కటే నిజమైనది, ముఖ్యమైనది, అదే ప్రేమ అంటూ ఆ రోజు ధ్యానం గురించి, ప్రేమ గురించి స్పష్టమైనటువంటి వివరణ ఇచ్చారు బాబా. తర్వాత నాజూకత్వాల యొక్క జ్ఞాపకాల గురించి ఇక్కడ హెదర్ నాడెల్ ప్రస్తావిస్తోంది. 1940 ప్రారంభంలో సావక్ కొత్వాల్ తన భార్య బిడ్డలతో మెహరాబాద్ వచ్చేస్తాడు. బాబాతో నివసించడానికి వచ్చినటువంటి ఆ కుటుంబాన్ని మణి ఏ విధంగా ఆశ్రమంలోకి ఆహ్వానించిందో నాజు కొత్వాల్ గుర్తు తెచ్చుకుని ఆ విషయాలను ఇక్కడ చెప్తోంది. వీళ్లల్లో నాజు పెద్దమ్మాయి, తర్వాత హిల్లా, తర్వాత ఆది అనే తమ్ముడు, 5 సంవత్సరాలు ఉంటాయి, ఇంకా వాడు చిన్నవాడు. మణి వారిని ఎంత ప్రేమగా మెహరాబాద్ ఆశ్రమంలోకి ఆహ్వానించిందో ఈమె గుర్తు తెచ్చుకుని చెప్తోంది. అప్పటికి మేమంతా చిన్న చిన్న పిల్లలం. మణి ఎంతో అందమైన బాలిక, ఉల్లాసంగా, ఉత్సాహంగా, నవ్వుతూ, అల్లరిగా తిరుగుతూ ఉండేది. నాకు బాగా గుర్తుంది, మేము ఆమెను కలిసినప్పుడు ఆమె మొదట ఆదిని తన చేతుల్లోకి తీసుకుని, ఓ మై స్వీట్ హార్ట్, నువ్వు అమ్మాయా అబ్బాయా అని అడిగింది. ఆది చాలా సుకుమారంగా, నాజుగ్గా ఉండేవాడు. తర్వాత హిల్లాతో మాట్లాడింది మణి. హిల్లా చక్కగా తనను మాట్లాడే వారి పట్ల ఆకర్షితురాలయ్యేది. మణిని చూడగానే హిల్లా మురిసిపోయింది, పులకించిపోయింది. మణి అడుగుతుంది, నువ్వేనా హిల్లా అంది. హిల్లా అవును అంటే, మణి, ఇప్పుడు మీరందరూ ఇక్కడ మాతో నివసించబోతున్నారు, మనమంతా కలిసి హాయిగా ఉండబోతున్నాము అని మణి చెప్పింది. హిల్లు చాలా సంతోషించి, అవును, నువ్వు ఈ ప్రాంతమంతా నాకు చూపిస్తావా? గార్డెన్లోకి వెడదాం, నాకు పూల గురించి, మొక్కల గురించి చెప్పాలి. ఆ పాపకు గార్డెన్ అన్నా, పూల మొక్కలన్నా చాలా ఇష్టం. మణి అంటుంది, తప్పకుండా తీసుకువెళ్తాను, అన్నింటినీ నీకు పరిచయం చేస్తాను అంది. మణి ఎప్పుడూ పిల్లలతో ఒక పిల్లగా, పెద్దవారితో ఒక పెద్దదానిగా వ్యవహరించేది. ఆమె నిజానికి బాబాయే ఆమెకు తన లక్షణాలలో కొన్నిటిని అందించి ఉంటారు. ఆమె ఎంతగానో అందరి పట్ల ప్రేమ కనపరిచేది. అప్పుడు నాజుని ఉద్దేశించి మణి అంటుంది, నాజు నువ్వే కదా అని అడిగింది. అవును, నేనే అన్నాను. పెద్దదానిలా కనిపించాను. నీ జీవితంలో మిక్కిలి ఇష్టమైన విషయం ఏమిటి అని అడిగింది. నాకు చదవడం, కవిత్వం రాయడం ఇష్టం, పుస్తకాలు వ్రాయడం కూడా చాలా ఇష్టం అని చెప్పాను. మణి, ఓ నీకు వ్రాయడం ఇష్టమా? చాలా బాగుంది. నువ్వు రాసిన ప్రతి విషయము నాకు చూపిస్తావు కదూ, నేను కూడా ఎంజాయ్ చేస్తాను అంది. ఆ రోజుల్లో మణి ఏం చేస్తూ ఉండేదో అని ఆశ్చర్యపోయేదాన్ని. నాజు అలాగే మా అందరి దృష్టిలో వాళ్ళందరూ కూడా దేవతల్లా కనిపించేవారు. ఆమె ఏం చేసేది? ఎప్పుడూ మెహరాతో ఉండేది, లేదా టైప్ చేస్తూ ఉండేది. ఎప్పుడూ టైపే. టైపింగ్ అంటే మణి, మణి అంటే టైపింగ్, అలా కనిపించేది మాకు. అయితే బాబా ఆమెకిచ్చినటువంటి ముఖ్యమైన పని మెహరాతో ఉండడం. మెహరా ఎక్కడికి వెళ్ళినా ఆమె వెనకే నీడలా మణి అనుసరించేది. అదే ఆమెకు సంతోషాన్ని కలిగించే విషయం. ఆమె మెహరాని హృదయపూర్వకంగా ప్రేమించేది, సంపూర్ణ ఆత్మతో ప్రేమించింది. అదే ప్రేమ
ఆమె కనపరిచేది. ఆమెకు మెహ్రా ఎవరో తెలిసి ఆమెను హృదయపూర్వకంగా ప్రేమించింది. అంటే ఆమె ప్రియతమునికే ప్రియతమ. అలాంటి మెహ్రాను ఆమె హృదయపూర్వకంగా ప్రేమించింది అని నాజు చెప్తోంది. అలా అన్ని విధాలుగా మెహ్రాను మణి ప్రేమించింది. అది నాకు చాలా నచ్చిన విషయం. ఆమె తనను తాను చూసుకునే దానికంటే మెహ్రా గురించే పట్టించుకునేది. మెహ్రా స్నానానికి వెడితే మణి బయట కూర్చుని సితార వాయిస్తూ ఉండేది. ఆ సమయంలో మాత్రమే మణి తన ఏకాంతంలో తనకు నచ్చిన సితార వాయిస్తూ ఉండేది. తన వినోదాన్ని తాను పొందేది. ఆమెకు సితార వాయించడం చాలా ఇష్టం. చాలా అందంగా వాయిస్తూ ఉండేది. ఆమె గాత్రం కూడా చాలా మధురంగా, శ్రావ్యంగా ఉండేది. ఆమెకు భజన కీర్తనలు, గజల్స్ అంటే కూడా చాలా ఇష్టం. చిన్నపిల్లలమైన మేము చాలా దూరంలో నేలపై కూర్చుని వాళ్ళ యొక్క పాటలు, కీర్తనలు అన్నీ వింటూ ఉండేవాళ్ళం. నిజానికి మాకు అదంతా స్వర్గంలో ఉన్నట్లు, వాళ్ళందరూ దేవకన్యలుగా మేము భావించేవాళ్ళం. మణి, మెహ్రాలే మాకు దేవతలు. మా ఊహల్లో వాళ్ళే దేవతలుగా భావించుకునేవాళ్ళం. హిల్లా, నేను ఎప్పుడూ వాళ్ళ గురించే మాట్లాడుకునేవాళ్ళం అంటూ నాజు తన యొక్క జ్ఞాపకాలను ఇక్కడ పంచుకుంది. తర్వాత నాజు, హిల్లా వీళ్ళందరినీ బాబా స్కూల్కి పంపించేశారు. వాళ్ళు స్కూల్లో ఉంటూ బాబాకు ఉత్తరాలను రాస్తూ ఉండేవారు. దానికి మణి తన చేతి వ్రాతతో అన్ని విషయాలు వాళ్ళకి సమాధానం చెప్పేది. వాళ్ళ దగ్గర నుండి వచ్చిన ప్రతి ఉత్తరాన్ని మణి బాబాకు చదివి వినిపించేది. తర్వాత బాబా సూచన మేరకు మణి వాళ్ళకి ఉత్తరాలు, సమాధానాలు రాస్తూ ఉండేది. 60 సంవత్సరాల్లో కూడా, అంటే మణికి 60 సంవత్సరాల వయసు వచ్చినా వాళ్ళందరికీ ఉత్తరాల ద్వారా అన్ని విషయాలు రాస్తూ ఉండేది. చివరకు ఆమె వ్రాయలేనప్పుడు వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతూ ఉండేది. వాళ్ళందరూ ఎంతగా మణిని ప్రేమించారో నాజు మాటల ద్వారా మనకి స్పష్టంగా తెలిసింది. తర్వాత బాబా స్త్రీలతో తరచుగా సంభాషించే విషయాలు ఏమిటి అంటే, అనేక ప్రదేశాలు, అనేక నగరాలు, అనేక దేశాలు, వీళ్ళలో అక్కడ ఉండబోయే ప్రాంతాల గురించి, అలాగే తర్వాతి పర్యటనల గురించి సంభాషించేవారు. అక్కడ ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, స్త్రీలందరితో చర్చించేవాళ్ళు, వాళ్ళ అభిప్రాయాలను సేకరించేవారు. 1940 సెప్టెంబర్లో మెహ్రాబాద్లో బాబా స్త్రీలందరినీ సమావేశపరిచారు. మెహర్ రిట్రీట్ భవనంలో పై అంతస్తులో బాబా వాళ్లను పిలిచారు. తన దగ్గరకు పిలిచి, చూడండి, పైనుంచి చూస్తే ఎంత అద్భుతంగా ఉంది ఈ దృశ్యం. చలికాలంలో మెహ్రాబాద్ చాలా బాగుంటుంది. పాశ్చాత్య దేశాలలో కాలిఫోర్నియా, హాలీవుడ్ వాతావరణం నాకు ఇష్టం అని అక్కడే ఉన్న ఎలిజబెత్ని బాబా అడిగారు. అక్కడి వాతావరణం ఎప్పుడూ అలాగే ఉంటుందా? అందరికంటే నువ్వు ఎక్కువగా ప్రయాణాలు చేస్తావు. అక్కడి వాతావరణం ఎలా ఉంటుంది, ఏ ప్రదేశంలో ఎలా ఉంటుంది, నీకేది ఇష్టము అని అడిగారు. ఎలిజబెత్, ఎక్కడా సంవత్సరం అంతా ఒకేలా ఉండదు బాబా అంది. నోరిన ఒక ఐలాండ్, అంటే మెడీరా అనే ఐలాండ్ మొత్తం ప్రపంచంలో అక్కడి వాతావరణం చాలా వరకు సంవత్సరం పొడవున సమానంగా ఉంటుంది అని చెప్పింది. నోరిన, ఎలిజబెత్ వీళ్ళిద్దరికీ మెక్సికో అంటే చాలా ఇష్టం. అక్కడ వాతావరణం చాలా ఇష్టపడతారు. ఇది విని బాబా అంటారు, సరే మనము చలికాలంలో మెక్సికో వెళ్దాం.
అన్నారు. నదీనే సాల్టా అనే ప్రాంతం బాగుంటుంది అని చెప్పింది. బాబా అయితే సరే మనం డిసెంబర్‌లో సాల్టా వెళ్దాం అన్నారు. నోరిన సిసిలీ బావుంటుందని చెప్పింది. ఇలా వాళ్ళందరూ అంటే వాళ్ళకి నచ్చిన ప్రదేశాలు చెప్పడము, బాబా అక్కడికే వెళ్తాము అనడము, ఇవన్నీ తమాషాగా జరుగుతూ ఉండేవి. చివరకు బాబా అన్నారు, మనము ఈ ప్రదేశాలన్నీ చూసి వద్దాం. హొనలలు కూడా నాకు చాలా ఇష్టం. కార్వార్ కూడా నాకు చాలా ఇష్టమైన ప్రదేశం అంటూ ఈ డిసెంబర్ నెలలో నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను. మీరు కూడా రావచ్చు, రాకపోవచ్చు కూడా. ఏది ఏమైనా నేను డిసెంబర్‌లో మెహరాబాద్ నుండి నేను బయలుదేరుతున్నాను అని చెప్పారు. మెహరాబాద్‌లో మరోసారి సమావేశమయ్యారు స్త్రీలతో. చెప్తున్నారు, కార్వార్‌లో సముద్ర తీరంలో మనకు తగిన బంగ్లా దొరకకపోతే ఎక్కడికి వెళ్ళాలి అని ప్రశ్నించారు. ప్రశ్నించడము, ఒక్కొక్కసారి సమాధానం కూడా బాబాయే చెప్పేవారు. అంటున్నారు, నాకు నచ్చిన చోటుకే వెడతామనుకోండి, నేను ఊరికే మిమ్మల్ని అడిగాను. చలికాలం గోవాలో చాలా బాగుంటుంది. బెనారస్ కూడా బాగుంటుంది. ఇండియాలో జైపూర్ చక్కని నగరం. చలికాలంలో అది స్వర్గంలా ఉంటుంది. ఇండియాలో మనము అనేక ప్రదేశాలకి వెళ్ళబోతున్నాం. అక్కడ మీరంతా నా ఆదేశాలను విధేయతతో పాటిస్తూ ఆ ప్రాంతాలను ఆనందించవచ్చు. అలాగే స్వేచ్ఛగా నడిచి రావచ్చు. అక్కడ మీరు ఎంతో స్వేచ్ఛగా ఉండవచ్చు. నా ఆదేశాలను పాటిస్తూనే మీరు ఎంజాయ్ చేయొచ్చు. జైపూర్‌లో గుర్రం స్వారీ చేయవచ్చు. గుర్రపు స్వారీ మీకందరికీ ఇరేన్ నేర్పుతుంది. మొట్టమొదట పెద్ద గుర్రంతో కాకుండా పోనీ అంటే చిన్న గుర్రంతో ప్రారంభిద్దాం. కార్వార్‌లో అయితే చేపలు తినాలి. వేరే ఏదీ ఉండదు. జైపూర్‌లో ఎగ్స్ మాత్రమే. గోవాలో అయితే పందులుంటాయి. బూందీలో మనకి లడ్డూలు తప్ప ఏమీ దొరకదు. కార్వార్‌లో ఈత కొట్టవచ్చు. జైపూర్‌లో గుర్రపు స్వారీ చేయవచ్చు. ఇలా అనేక విషయాలు తమాషాగా కొన్ని, గంభీరంగా కొన్ని వాళ్ళతో చెప్తూ ఉండేవారు. మరొక్క విషయం ఏమిటంటే, మనం పర్యటనలో ఉన్నప్పుడు ఇక్కడి కంటే మీ అందరితో నేను ఎక్కువ సమయం గడుపుతాను. రోజులో సగం రోజు మీతో ఉంటాను. సగం రోజు నా పనిలో ఉంటాను అని చెప్పారు. దీనికి కిట్టి చెప్తోంది, సగం రోజంతా మాతో, మిగిలిన సగం రోజంతా ధ్యానంలో ఉంటారు బాబా అంది. అంటే అందరూ నవ్వారు. బాబా అంటున్నారు, అవును, మీ అందరిపై దృష్టి పెట్టి మెడిటేషన్ చేస్తాను. హిట్లర్, ముస్సోలిని, నోరిన కాలు ఇవన్నిటి పట్ల నేను దృష్టి పెడతాను అన్నారు. ఎవరో ఆమె కాలికి దెబ్బ తగలడం గురించి చెప్పారు. బాబా అంటున్నారు, నేను విశ్వం గురించి ధ్యానం చేస్తే అందులో భాగమే కదా నోరిన కాలు. కాబట్టి ఆమె కాలు మీద కూడా నేను ధ్యానం చేస్తాను అన్నారు. అందరూ పకపక నవ్వారు. ఇక బాబా మరో రోజు మెహరాబాద్‌లో స్త్రీలతో సమావేశమైనప్పుడు 4వ బ్లూ బస్ పర్యటన గురించి చెప్పారు. 4వ బ్లూ బస్ పర్యటనగా అందరము సిలోన్ వెళ్ళబోతున్నాము అని కూడా చెప్పారు. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు అందరినీ సమావేశపరిచి బాబా అంటున్నారు, సిలోన్‌లో నేను సెలెక్ట్ చేసుకున్నటువంటి 4 ప్రదేశాలలో ఒక చోట
మన కొరకు మంచి బంగ్లా చూడమని ఛాంజీని పంపించాను. సిలోన్ నుండి మనకు టెలిగ్రామ్ వచ్చిన వెంటనే సగం మంది వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఈసారి పర్యటనలో చాలా ఫన్ ఉంటుంది, చాలా తమాషా ఉంటుంది. ఈత కొట్టడంతో పాటు చాలా కష్టాలు, బాధలు, బాంబు దాడులు కూడా ఉంటాయి. ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి మనలను ఇల్లు ఖాళీ చేయమని చెప్పవచ్చు వాళ్ళు. కాబట్టి ఇల్లు ఖాళీ చేసేటప్పుడు నేను మిమ్మల్ని త్వర పెడతాను, తొందరగా రండి అని కంగారు పెడతాను. గంటకు 10 మైళ్ళు నడవలసిన పరిస్థితి కూడా వస్తుంది. మనల్ని ఇల్లు ఖాళీ చేయమన్నప్పుడు నేను వేగంగా నడవమని మిమ్మల్ని ఆదేశించవచ్చు. కష్టాలు, సరదాలు రెండూ ఉంటాయి. నవంబర్ 1వ తేదీ మనం బయలుదేరబోతున్నాము అని వాళ్ళకి స్పష్టం చేశారు. కానీ ఇంకా బాబా అంటున్నారు, పశ్చిమ దేశాలలో అలాగే ముఖ్యంగా యూరప్ దేశంలో సాధారణమైనటువంటి జీవనం ఎవ్వరూ జీవించటం లేదు. ప్రపంచమంతా కూడా అలాగే ఉంటుంది. ఏమైనా కానీ ఈ పర్యటనలో మనకు కావలసినంత ఎగ్జైట్మెంట్ ఉంటుంది అని బాబా చెప్పారు. ఎగ్జైట్మెంటు అంటే ఆతృత లేదా ఉత్సాహం, ఈ రెండు కూడా మొట్టమొదటే కనిపించాయి వాళ్ళకి. సిలోన్కి వీసాలు లేట్ అయ్యాయి. ఇదే వాళ్ళకి మొట్టమొదటి ఎగ్జైట్మెంట్. బాబా మళ్ళీ మరోసారి సమావేశమై ఇలా అంటున్నారు, ఈ పర్యటన కొరకు మిగిలిన అన్ని ఏర్పాట్లు చాలా బాగా జరిగాయి, అంతా బాగానే ఉంది. కొంతమంది ముందు వెళ్ళిపోయారు కూడా, కానీ మనకి వీసాలు రాలేదు. అమెరికా సంస్థలు కూడా చాలా స్లోగా పనిచేస్తున్నాయి. ఎలిజబెత్ 2 సార్లు ఫోన్ చేసిందిట. చివరకు ఆ రోజు రాత్రి 9 గంటలకు నోరినా ఎలిజబెత్ ఈ వీసాల విషయమై బొంబాయి వెళ్ళారు. ఇంకా వీళ్ళ ప్రయాణానికి ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. తర్వాత దీపావళి సెలవులు వస్తాయి కాబట్టి ఈ ఆఫీసులు మూతపడిపోతాయి అని ఈ విషయాలు చెప్తూ బాబా అంటున్నారు, ఇప్పుడు ఇంకా మనకి 2 సమస్యలు ఉన్నాయి. ఈ ఇంగ్లీష్ డాక్టర్ అంటే డాంకిన్ గురించి చెప్తున్నారు బాబా. యుద్ధంలో జాయిన్ అవ్వాలని అతనికి పిలుపు వచ్చింది. పాపం చాలా విచారంగా ఉన్నాడు. దాని గురించి అతనిని పూనా పంపించాను. 3 నెలలు సిలోన్లో గడిపి రావచ్చేమో అడిగి రమ్మని చెప్పి పంపించాను. వారు అంగీకరిస్తే అతడు మనతో ఉంటాడు, నాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఇక 2వ సమస్య ఏమిటి అంటే వీసాలు. వీసాలు వస్తాయో రావో తెలియదు, మనం బయలుదేరతామో లేదో మనకి తెలియదు అని చెప్పారు. ఇక సిలోన్కి అక్కడ నుండి క్వెట్టాకి 4వ బ్లూ బస్ పర్యటన. రానోవ్ రాసినటువంటి బికాజ్ ఆఫ్ లవ్ అనే పుస్తకంలో ఈ 4వ బ్లూ బస్ టూర్ పర్యటన గురించినటువంటి మ్యాప్ పొందుపరచబడిందిట. 7.5 నెలల కాలం అందరూ కూడా ఈ 4వ బ్లూ బస్ పర్యటనలో ఉన్నారు. 1940 నవంబర్ నుండి 1941 జూన్ వరకు స్త్రీలంతా మెహ్రాబాద్ నుండి ఇండియాకు అంటే ఇండియాలో దక్షిణ భాగాన ఉన్నటువంటి సిలోన్ అంటే శ్రీలంకకు బయలుదేరారు. అక్కడ నుండి పూర్తిగా ఉత్తరాన ఉన్నటువంటి లాహోర్కి రైల్లో బయలుదేరారు. అలాగే అక్కడ నుండి బస్సులో, బోట్లో కూడా ప్రయాణం చేస్తూ క్వెట్టా వెళ్ళారు. మణి ఈ పర్యటన గురించి తన డైరీలో చాలా బాగా వర్ణించింది. రైలు, బోటు, తిరిగి రైలు, ఇలా వీళ్ళందరూ నవంబర్ నెలలో 5వ తారీఖుకి వేయన్గూడ అనేటటువంటి శ్రీలంక ప్రాంతంలో ఉన్నటువంటి ఆ బంగ్లాకు చేరుకున్నారు. ఒక పార్సీ భక్తుడు ఈ బంగ్లాను ఏర్పాటు చేశాట.
ఆ బంగ్లా చుట్టూ ఒక పెద్ద కొబ్బరి తోట ఉంది. అదంతా కూడా అడవే. అందులో ఏనుగులున్నాయి, వివిధ రకాల పక్షులున్నాయి, అందమైన సూర్యాస్తమానం కూడా వీళ్ళు చూశారు. అలాగే ఆ అడవిలో పాములు కూడా బాగా ఎక్కువగా ఉండేవి. ఆ చక్కటి బంగ్లాలో 10 రోజులు మాత్రమే వీళ్ళున్నారు. కానీ తర్వాత ఆ బంగ్లా బాబాకు నచ్చలేదు. సముద్ర తీరంలో వేరే బంగ్లా చూడవలసిందిగా మండలి వారిని పరుగులు పెట్టించారు. కొండ మీద ఉన్న బంగ్లా కానీ లేదా బీచ్ ఒడ్డున ఉన్నటువంటి బంగ్లా కోసం వెతకమన్నారు. స్త్రీల కొరకు కూడా బంగ్లా వేట ప్రారంభమైంది. తన పనికి తగిన బంగ్లా వెతకడంలో బాబా ఎక్కడా తృప్తి పొందలేదట. ఈ వేట గురించి బాబా స్త్రీలతో అనేక వ్యాఖ్యలు చేశారు. అనేక తమాషా గొలిపే విధంగా అనేక వ్యాఖ్యలు ఉన్నాయి. అలాగే ఈ మండలి వారి పట్ల జాలి గొలిపే విధంగా కూడా అనేక వ్యాఖ్యలు చేశారు. వాళ్ళు వేయన్గూడలో ఉన్నప్పుడు బాబా చెప్తున్నారు, ఇక్కడ ఫర్నిచర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ ఇల్లు గల ఆవిడ వచ్చి చూసి మీరు ఎలాంటి శిష్యులు అని ఆశ్చర్యపోతుంది. కాబట్టి మనం ఇక్కడ నుండి ఎంత త్వరగా వెళ్ళిపోతే అంతగా నాకు సంతోషం కలుగుతుంది. లేకపోతే మీరు ఈ బంగ్లాను గుర్తుపట్టలేని విధంగా తయారు చేస్తారు, ధ్వంసం చేస్తారు అన్నారట. బాబా మాటలు విని స్త్రీ మండలి వారు నవ్వుకున్నారు. ఎప్పుడు గురువు దగ్గర అహం బయటపడుతూ ఉంటుంది. మందు తీసుకున్నప్పుడు రోగం ఎలాగైతే బయటకు వస్తుందో అలా గురువు దగ్గర అహం బయటపడుతూ ఉంటుంది. గురువుకి చికిత్స తెలుసు, కానీ మీరు తట్టుకోలేరు అని బాబా చెప్తున్నారు. ఆ రోజు నవంబర్ నెల ఉదయం అల్పాహారం తర్వాత బాబా అందరినీ రమ్మని పిలిచారు. ఆ రోజు ఉదయమే సూనామాసి చాంజీ వచ్చిన విషయం చెప్పింది. అతన్ని చూడ్డానికి వెళ్ళారు బాబా. అతడు ఎలా బక్క చిక్కిపోయి ఉన్నాడో, ఒక శిలాజంలా కనిపించాడు అని బాబా చెప్తున్నారు. అంటే అతడు నోరిన ఈ బంగ్లాలు వెతకడంలో అహోరాత్రాలు శ్రమించారు. అతడు చాంజీ వచ్చి బాబాతో, ఏంటి బాబా ఈ పరిస్థితి అంటూ చాలా విసిగిపోయి ఉన్నట్లుగా కనిపించాడు. ఆమె ఈరోజే చనిపోవాలా అని అడిగట. ఇంతకీ ఏమిటి అంటే, వీళ్ళు ఏదో ఒక బంగ్లాను వెతికారు. ఆ బంగ్లా కోసం నోరిన ఆ వైస్రాయ్తో సమావేశానికి ఏర్పాటు చేసుకుంది. కానీ ఆ బంగ్లా యజమాని తల్లి ఆ రోజే చనిపోయింది. దాని గురించి ప్రస్తావిస్తూ చాంజీ, ఈరోజే ఆమె చనిపోవాలా? ఈరోజు నోరినాకు ఆయనతో అపాయింట్మెంట్ ఉంది, కానీ ఈరోజు ఆయన తల్లి చనిపోయిన కారణంగా ఈ అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయింది. ఇలా అతని చిరాకును వ్యక్తం చేస్తూ బాబాతో చెప్పాడు. బాబా సిలోన్లో చాలా గంభీరంగా అంటే సీరియస్గా పని చెయ్యాలని అనుకున్నప్పుడు ఏదీ అనుకూలించటం లేదు. పైకి కూడా ఏమీ సానుకూలత కనిపించటం లేదు. వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా విజయవంతం కాలేదు. పనికి తగిన బంగ్లా కూడా దొరకలేదు. చాలా విషయాల్లో ఎంతో ఆలస్యం జరుగుతోంది. బాబా మళ్ళీ స్త్రీలతో చెప్తున్నారు, నేను ఇక్కడకు నా పని కొరకు వచ్చాను, అదే ముఖ్యం. ఎవరైనా నా గురించి మంచిగా మాట్లాడారా, లేకపోతే పొగిడారా, అవమానించారా, నేను లెక్క చేయను. వ్యతిరేకత సాయం చేస్తుందే కానీ అడ్డంకి కాదు. సూర్యుడు ప్రకాశిస్తూ ప్రతిరోజు వెలుగునిస్తాడు. ప్రజలు దాని గురించి బాబోయ్ ఎండ భరించలేకపోతున్నాము అని చెడుగా మాట్లాడినా, హాయిగా ఉంది ఈ సూర్యరశ్మి అని మంచిగా మాట్లాడినా సూర్యుడికి ఏమీ పట్టదు. సూర్యుణ్ణి మేఘాలు కప్పివేసినప్పుడు సూర్యకాంతి కొరకు తప్పిస్తాం. మేఘాలు తొలగి సూర్యుడు కనిపించినప్పుడు దాని నిజమైన విలువ తెలుస్తుంది.
మేఘాలు లేకపోతే మనం మనం మన సూర్యుని విలువ గురించి పట్టించుకోము, గుర్తించలేం. భగవంతుని పని అంటే భగవంతుడు ఎలా పనిచేస్తాడో మీరు చూడగలరా? అయినా ఒక నాస్తికుడు భగవంతుడు లేడని చెప్పినా, కొందరు భగవంతుడిని ఆరాధించినా, భగవంతుడు తన పనిని తాను చేసుకుంటూ వెళ్ళిపోతాడు. నింద, స్తుతులు ఆయనపై ఎటువంటి ప్రభావం చూపించవు. ఇది ఎవ్వరి తప్పు కాదు. అది అలా జరుగుతుంది అంతే. పాపం ఈ పత్రికా విలేఖరి పరిమితమైనటువంటి అవగాహన కలిగినవాడు. మౌనం వలన నా గొంతు ఎందుకు దెబ్బతినలేదు? దాని మీదే దృష్టి పెట్టాడే కానీ సత్యానికున్న విలువను గ్రహించలేదు. ఇదంతా అపశకునంలా ఉంది అని చాంజీ అన్నాడు. కానీ నేను మాత్రం ఇది మంచికే సంకేతం అని చెప్పాను. ఇప్పుడు ఇక్కడ నా పని కొరకు ఉండాలి, వ్యతిరేకతే నా పనికి సహాయపడుతుంది అంటున్నారు బాబా. అంతేకాకుండా రేపటికి వైస్రాయ్ బంగ్లా దొరకకపోతే మనం క్యాండీ బంగ్లాను తీసుకుందాం అని చెప్పారు. ఈ ప్రాంతంలో అంటే సిలోన్లో ఆశాజనకంగా ఉంటాయనుకున్నవి అన్నీ నిరాశక్తను కలిగిస్తున్నాయి. నిరాశ మిగులుస్తాయి అనుకునేవన్నీ కూడా ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. గుర్తుంచుకోండి, ఈ ఇల్లు చాలా చక్కగా ఉంది. క్యాండీ నుండి 1.5 మైళ్ళు మాత్రమే ఉంది. అందువలన ఇది తీసుకుందాం. ఇక్కడ వలె అంటే అంతకుముందు ఉన్నటువంటి బంగ్లా వలె చెమ్మ ఉండదు. అక్కడ అందులో దెయ్యాలు ఉన్నాయని మనం అనుకున్నాం, కానీ ఇక్కడ అది కూడా ఉండదు. నిరుపయోగంగా లేదు కాబట్టి పాములు కూడా ఉండవు. అక్కడిలా ఇక్కడ అడవి లేదు, మొసళ్ళు ఉండవు. కావలసినంత నీరు లభిస్తుంది. చక్కని దృశ్యాలు మనకు కనువిందు చేస్తాయి. సినిమా హాల్ కూడా దగ్గరలో ఉంది. క్యాండీ సిటీ చాలా అద్భుతంగా ఉంటుందని పేరుంది. జ్యూయల్ ఆఫ్ ద ఈస్ట్ అనే పేరుంది దానికి. క్యాండీలో అన్నీ హ్యాండీగా ఉంటాయి. బ్రాందీ కూడా ఉంటుంది అని తమాషాగా బాబా చెప్తున్నారు. అంటే బాబా సంభాషణలో అటు గంభీరమైన విషయాలు, వాటితో పాటు సరదా అయినటువంటి విషయాలు కూడా చోటు చేసుకుంటాయి అని మనకందరికీ అర్థమవుతోంది. ఇక్కడికి ఈరోజు ఆపుదామండి. అవతార్ మెహర్ బాబా కీ జై.